Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రైట్, ఇక రేపే పోలింగ్. మరి అన్ని జిల్లాల్లో ఇప్పటికే అధికారులందరూ వచ్చేసారు. ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి జాగ్రత్తగా. సో టోటల్గా ఏపీ వ్యాప్తంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భవన్ విశాఖ అప్డేట్స్ తో మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ రెడ్డిగా ఉన్నారు. అండ్ అనంతపురం జిల్లా అప్డేట్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి అప్డేట్స్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ఉన్నారు. అండ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి అప్డేట్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవి దగ్గరికి వెళ్దాం. రవి, ఏంటి సిచ్యువేషన్? ఏర్పాట్లు ఎలా సాగుతూ ఉన్నాయి? ఈ ఈవీఎంల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ అయింది అక్కడ? అంటే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఎక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించిన స్టాఫ్ మొత్తం కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి కేంద్రాల వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లు చూడవచ్చు. ఒకసారి పూర్తిగా కూడా ఇక్కడ ఏలూరు కోటదెబ్బలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులు భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి ఇప్పటికే సిబ్బంది మొత్తం కూడా ఎవరైతే రేపు పోలింగ్ విధుల్లోకి రేపు ఉదయం కల్లా 7 గంటలకల్లా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరికి సంబంధించి ఓటర్ లిస్టులు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సామాగ్రి, ఈవీఎంలు, మొత్తం వీవీప్యాట్లు అన్నీ కూడా ఇక్కడ అధికారులు వారికి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత వారు నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా కూడా వాహనాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ కేంద్రానికి సంబంధించి ప్రస్తుతం మొక్కంటి అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది స్టాఫ్ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు? ఎన్ని ఈవీఎంలు వెళ్తున్నాయి ఇక్కడి నుంచి? నా పేరు ముక్కంటి అండి. నెంబర్ 65 ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ని. ఏలూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 213 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. దీన్ని మొత్తం టోటల్గా 22 సెక్టర్ల కిందనో 22 రూట్ల కిందగానో విభజించుకోవడం జరిగింది. వీరందరికి సంబంధించినటువంటి సిబ్బంది ఈరోజు ఉదయం పూట నుంచి 7 గంటల నుంచే ఇక కోటదెబ్బలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి రావడం ప్రారంభించారు. వారు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి అక్కడ ఉదయం పూట గేటు దగ్గర హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ల దగ్గర ఉన్నటువంటి ఆ కంప్యూటర్ల వద్ద కానీ అలాగే యాప్ల ద్వారా కానీ వారి యొక్క ఐడి నెంబర్ చెప్పిన మరుక్షణమే వారి గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వారి సెక్టర్ ఎంత, అలాగే వారి యొక్క పోలింగ్ స్టేషన్ ఎంత కూడా వాళ్ళు చెప్పి ఒక ఏలూరు అసెంబ్లీకి సంబంధించి ఎంతమంది స్టాఫ్ పాల్గొంటున్నారు? 1388 మందిని స్టాఫ్ టోటల్గా ఉన్నారండి. వారందరికీ కూడాను మనం మెటీరియల్ ఇచ్చే కార్యక్రమాన్ని సెక్టరల్ ఆఫీసుల ద్వారా చేస్తున్నామండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రేపు జరిగే పోలింగ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.